హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటున్నా. సో మీరు బాగుంటే నేను బాగుంటా. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఆ, వీడియోస్ కంటిన్యూ చేస్తా అని చెప్పేసి అని అన్నా కదా. సో నిన్నటి నుంచే నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నా. ఫోకస్ మొత్తం వీడియోస్ మీద పెట్టాలని డిసైడ్ అయినా అని చెప్పేసి అన్నా కదా. సో నిజమండి, ఏదేమైనా వీడియోస్ ఆపొద్దు. నా ప్రయత్నం నేను చేస్తా. ఏదో ఒక్కరు సక్సెస్ కాకపోతానా అని చెప్పేసి అయితే నా మనసులో అనుకుంటున్నా. చూస్తా నేను సక్సెస్ అవుతానా కాదా అని చెప్పేసి, ఏడుదాకా వస్తుందా అని చెప్పేసి. కానీ నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తా. చేయకుండా ఉండడం కన్నా చేస్తే ఏదో ఒక రోజు ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. సో నేను చేస్తా. సో వీడియో చూసే ముందుకైతే మీరు లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందన్నది. అలాగే కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే కామెంట్ నా వీడియోని ఇంకా కొంచెం అంటే నా వీడియో ఎలా చేయాలనేది నాకు తెలుసు అన్నట్టు. మీరు కామెంట్ ఇస్తే ఇది బాగుందక్క, ఇది బాగాలేదక్క, ఇలా చేయండి అక్క, ఇలా చేయండి అని ఎవరైనా వీడియో బాగుందా లేదన్న చెప్తే నాకు కూడా కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అని చెప్పేసి కామెంట్ అని అడుగుతున్నా, అంతే, అందులో ఏం లేదు. సో మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి షేర్ చేసి కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏం లేదు. సో ఇంట్లోనే అంటే పనికి వెళ్దామని అనుకున్నా, కానీ పనికి ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. పని అయితే లేదు. ఇక పిల్లలు ఎలాగో ఇంటికన్నే ఉంటారు కాబట్టి టిఫిన్ చేద్దాంలే వాళ్ళ కోసము. ఇక సండే కదా, వాళ్ళు కూడా ఇంటికన్నా ఉంటారు, తింటారు అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే టిఫిన్ చేస్తున్నా. ఇదేంటంటే మన బొంబాయి రవ్వ కాదు, నాటు రవ్వ. బాగుంటుంది. ఏదో అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. తొందరగా ఆకలి కాదు ఇది తింటే. ఇప్పుడు మనం రవ్వ, అదే బొంబాయి రవ్వ ఇట్లుంటుంది కదా, నార్మల్గా రవ్వ సన్నపు రవ్వ ఉంటుంది కదా, అది కూడా బాగానే ఉంటుంది, అది కూడా తింటాము. కాకపోతే ఈరోజు ఎందుకో నాటు రవ్వ వేసుకోవాలనిపించింది. నేను మొన్ననే షాప్కి వెళ్ళి పట్టుకొచ్చేసిన నాటు రవ్వ. షాప్కి వెళ్ళి సూపర్ మార్కెట్లో తెచ్చిన నేను ఇది. సో చేసుకుందామని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ అయితే కొంచెం నూనె పోసుకొని వేయించుకున్నా. మన నార్మల్గా రవ్వ వేయించుకోకుండా బాగానే ఉంటుంది, కానీ ఈ రవ్వ వేయించుకోవాలి. వేయించుకుంటేనే దీని టేస్ట్ అన్నది వస్తుంది అన్నట్టు. మంచిగా దూరగా వేయించుకోవాలన్నట్టు. లైట్గా చిన్న మంట పెట్టేసి లైట్గా వేయించుకోవాలి మంచిగా. అవి వేయించుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది. నాకైతే భలే నచ్చింది నాటు రవ్వ. ఈ నాటు రవ్వ నాకు కూడా తెలియదు సామాన్యంగా. నేను అమ్మున్నప్పుడు ఏంటంటే అమ్మకు 2-3 సార్లు వేసింది, కానీ అంతగానే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ మధ్యలో ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని ట్రై చేసినాము. బాగుండేసరికి ఇది బాగుంది కదా, ఇది తెచ్చుకొని చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇక ఇదే తెచ్చుకోవాలని చెప్పేసి అనుకొని తెచ్చుకున్నాం అన్నట్టు. నేను మరీ సూపర్ మార్కెట్లో వెతికి తెచ్చుకునేది. నాకు తెలియదు సూపర్ మార్కెట్లో, అంతకుముందు ఉండకపోయేది. ఈ మధ్యలో ఉంటుందని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తే నేను వెళ్ళి తెచ్చుకున్నా. సో బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక సండేనే కదా, ఇక్కడ మేము మంచిగా టిఫిన్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాం. నేను ఒక్కదాన్నే స్నానం చేసిన. నేను పనికి వెళ్తా అని చెప్పేసి నేను ఒక్కదాన్నే స్నానం చేసిన. ఇక పని అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఉప్మా చేసిన కదా, ఇక తిందాంలే అని చెప్పేసి మేమైతే టిఫిన్స్ అయితే అక్కడ పెట్టుకుంటున్నాం. మేము ఎందుకు ఇటు సైడ్ వచ్చి కూర్చున్నాం దాని మీద అంటే, అదైతే ప్రస్తుతానికి నీళ్ళ ట్యాంకి, తనైతే యూజ్ చేస్తలేం, దాన్ని మూతేసినాము. అక్కడనే ఎండ కొడుతుంది, బంగ్లా మొత్తం నీడు ఉంటుంది కదా, ఆ ఎదురుగా వచ్చే సూర్యుడి దగ్గర కొంచెం మాత్రమే ఎండు ఉంటుంది. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటే నేను ఎక్కువ శాతం ఛాయ్ తాగిన వీడియోలు ఇక్కడ నుండే తీస్తా, ఎందుకంటే ఇక్కడ చలి పెడితే ఎండ కొడుతుంది కాబట్టి. మేము ఇక్కడికి వచ్చి కూర్చొని మంచిగా టిఫిన్ చేస్తున్నాం అన్నట్టు. టిఫిన్లోకి ఏంటంటే మామిడికాయ చట్నీ బాగుంటుంది కదా, అదైతే వేసుకొని పిల్లలు తిన్నారు. ఇక నేను కూడా తినేసిన. ఇక ఖాళీగానే ఉన్నాం కదా అని కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసిన వాళ్ళతోని, కొద్దిసేపు ఆడేసిన, కొద్దిసేపు తిరిగేసిన వాళ్ళతోని. ఇంకా అంతే, పిల్లలు ఉంటే వాళ్ళతో ఏదో ఒకటి అయితేనే ఉంటుంది, నొల్లు అయితేనే ఉంటుంది, కొట్లాడుకుంటారు. వాళ్ళు ఊహించుడు, వాళ్ళు నూకబెట్టుడు, వాళ్ళని కొట్టుడు, ఇవన్నీ జరుగుతుంటే నాకు నార్మల్గా జరిగేటి ఏంటంటే అవేనండి. 3 పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత అడవిడి ఉంటుంది, ఎంత అంగడి ఉంటుంది. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, ఒర్రుకుంటారు. అలా మేనేజ్ చేయాలనుకుంటే తలపాకం తోకకొస్తుంది అని అంటారు చూసినావా. సేమ్ నా పరిస్థితి కూడా అంతేనండి. వాళ్ళ ఇంటికాడ ఉన్నారనుకో, వాళ్ళ ఇంటికాడ ఉన్న రోజు నేను ఇంటికాడ ఉన్నాను అనుకో, వాటిని చుక్కలు చూసుడే నేనైతే. సో మొత్తానికైతే మేము మధ్యాహ్నం అయితే వంట చేసుకుంటున్నాం. ఈరోజు ఏంటంటే పప్పు కర్రీ చేస్తున్నా. సండే స్పెషల్ అంటే ఏం లేదు. మొన్న ఈ మధ్యలో ఒకసారి చికెన్ తెచ్చుకున్నాం. ఎందుకో చికెన్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, తినాలన్న ఆలోచన కూడా లేదు చికెన్ ఎందుకో.
ఎందుకో పప్పు తినాలా అనిపించింది. కథ పప్పు అయితే వేసుకున్నాం అన్నట్టు. ఇదైతే మైసూర్ పప్పు, ఎర్రపప్పు అంటారు, మైసూర్ పప్పు అంటారు. దీని పేరు ఇంకొక పప్పు కూడా అంటారు, కానీ ఇంకొకటి ఏమంటారో నాకు తెలియదు. మైసూర్ పప్పు, ఎర్రపప్పు. నేనైతే ఎక్కువ ఎర్రపప్పు అని చెప్పేసి యూజ్ చేస్తా. మైసూర్ పప్పు అంటే ఇంత పెద్ద ఉంది కదా అని చెప్పేసి ఎర్రపప్పు అని యూజ్ చేస్తా. ఇక్కడ మా కర్రీ ఎందుకు కొంచెం తెల్లగా కనబడుతుందని మాత్రం అనుకోకండి. ఇక్కడ కారం పొడి ప్రాబ్లం. నేను పట్టించిన కారం పొడికి, మా అత్తయ్య పట్టించిన కారం పొడికి చాలా డిఫరెంట్ ఉంది. నేనేమో ఉప్పు వేయకుండా పట్టిస్తాను, మా అత్తయ్యనేమో ఉప్పు పోసి పట్టిస్తుంది. అందుకు ఉప్పు పోసిన కారం పొడి కొంచెం తెల్లగా ఉంటుంది, ఉప్పు వేయింది కొంచెం ఎర్రగా ఉంటుంది. ఇక్కడ దగ్గొచ్చింది, దగ్గొస్తే మాత్రం క్లిప్ చేయండి. పని దగ్గర ఏమైందంటే కందికాయ తిన్న కాడ నుంచి నాకైతే దగ్గు స్టార్ట్ అయిపోయింది. అస్సలు పోవట్లేదు దగ్గు అయితే. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా పోతలేదు. గొంతు అయితే దగ్గి నొప్పి వస్తుంది. మీకు ఏమైనా చిట్కా తెలుస్తుంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. కొన్ని వేడి నీళ్ళు కూడా పెట్టుకొని తాగుతున్నా. ఇక అంతకుమించి అయితే నాతోనైతే కాదు. ఇక ఏమో టాబ్లెట్లు వేడి నీళ్ళు అయితే కంటిన్యూ చేస్తున్నా కానీ దగ్గు అయితే పోవట్లేదు. మా పప్పు అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే పప్పుని చూస్తున్నా, ఇదేంది కారం వేసి ఎర్రలేదు, కొంచెం తెల్లగా ఉంది ఏందని చెప్పేసి నా కర్రీ నేనే చూసుకుంటూ నవ్వుకుంటున్నా అన్నట్టు. సో పప్పు మాత్రం టేస్ట్ బాగానే ఉంది. నాకెందుకో కర్రీ కలర్ నచ్చట్లేదు అన్నట్టు. మన కంటికి నచ్చితేనే కదా కడుపులోకి పోయేది. సో అందుకనే చెప్పిస్తున్నా. కర్రీ బాగానే ఉంది, బాగాలేదని కాదు, కానీ ఇక్కడ కారం పొడి డిఫరెంట్, అందుకని చెప్పేసి ఇది ఇట్లా తేడా కొడుతుంది అంతే. సో కర్రీ మాత్రం బాగానే ఉంది. ఇదైతే సాయంత్రం పూట, అంటే ఇంతకు ముందు 5:30 వేసుకోండి, 5:30 వరకు. అప్పుడైతే నేను ఇట్లా బట్టలు మడత పెడుతున్న పైనుంచి కిందికి తీసుకోవచ్చు కదా అక్క అని మీరు అనుకోవచ్చు. ఎందుకో నేను ఇక అనుకోకుండా ఫోన్ పట్టుకొని వెళ్ళిన, బట్టలన్నీ తీసి దాని మీద వేసిన తర్వాత ఇక్కడనే మడత పెడితే అయిపోతుంది కదా, మళ్ళీ కిందికి వెయ్యి మళ్ళీ మడత పెట్టాలి, చలి పెడుతుంది, పైన కొంచెం ఎండ కొడుతుంది. ఇదేదో ఇక్కడనే నిలబడి బట్టలు మడత పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే బట్టలు మడత పెడుతున్నా. అక్కడ వీడియో ఆన్ చేసి బట్టలు మడత పెడుతున్నా. నేను ఒక్కదాన్నే లేను, సిద్ధు ఉన్నాడు అక్కడ. సిద్ధు నాతోనేమో మాట్లాడుతుంటే నేను సిద్ధుతో మాట్లాడుకుంటే వీడియో చేస్తున్నా. సిద్ధు మీకు కనిపిస్తలేడు కదా, వస్తాడు. సిద్ధు దేని గురించి అడుగుతుంటే నాకు కోపం వచ్చి ముఖం చిరాగ్గా పెట్టేసి చెప్పేస్తున్నా అన్నట్టు, ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి. కొన్ని మా మాటలు వింటే మీకు నవ్వు వస్తుంది, కానీ డైరెక్ట్గా సిద్ధు మాట్లాడితే మాత్రం చెప్పే ముచ్చటని ఒక 10 సార్లు జరుపుకుంటా చెప్తాడు. చూసిన చెప్పింది చెప్పే ఒక్క మాటనే కానీ 10 నిమిషాలు చెప్తాడు ఆ ఒక్క మాటని. నాకు భలే అనిపిస్తుంది. ఇంకా వానితోనే అలా ఒరుకుంటా కొద్దిసేపు బట్టలన్నీ కంప్లీట్ అయితే వేసేసిన. బట్టలు పైన మడత పెట్టి కిందికి పట్టుకొని వచ్చిన అన్నట్టు. సో మా సిద్ధుతో అలా టైంపాస్ చేసుకుంటా కొన్ని కుడుకలు ఉండే పైన కుడుకలు కూడా ఎత్తేసి ఆ కవర్లో అయితే పెట్టేసిండు సిద్ధు. నేను బట్టలు మడత పెట్టేసరికి మొత్తానికైతే మా సండే వీడియో ఇదండి. స్పెషల్ ఏం లేదంటే చూద్దాం సాయంత్రం ఏమైనా స్పెషల్ ఉంటుందా లేదా నైట్కి అని చెప్పేసి చూడాలి. సుశీర సిద్ధు వెనక ఆట ఆడుతుండు నాతోని. పైసలు కావాలని కొద్దిసేపు, జిరాక్స్ కావాలని కొద్దిసేపు, ఇంకేదేదో పిల్లలే కదా వాళ్ళు ఏది అడిగినా అనాలి తప్ప ఇంకేం లేదు. కాకపోతే వాడు ఒర్రిస్తుంటే నాకు కొంచెం ఎంత బాధగా ఉన్నా, ఎంత డల్గా ఉన్నా, మనసులో ఏ బాధలు ఉన్నా కూడా పిల్లల్ని చూస్తే పోతుంది అని అంటారు కదా. నాకైతే సిద్ధు వచ్చి అమ్మ ఏమైంది అని చెప్పేసి క్యూట్గా అడుగుతాడు. అమ్మ ఏమైంది చెప్పే, నవ్వే అని చెప్పేసి అంటే నాకు భలే నవ్వు వస్తుంది. నాకున్న బాధ మొత్తం ఒక క్షణంలో మర్చిపోతా. వాడు నాతో నవ్విస్తూ నాతో ఆడుకుంటూ ఉంటే ఎంతైనా పిల్లలే అంతే, ఇంకా చెప్పలేము. వాళ్ళు ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా పిల్లల్ని చూసి కొన్ని మర్చిపోవాలి అని అంటారు కదా. సేమ్ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఎంత లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఏది ఉన్నా కూడా నా పిల్లల దాకా మాత్రం రానియొద్దు అని చెప్పేసి నేను అనుకుంటా. సో నాది నేనే అనుభవిస్తాను, నా బాధ నేనే. సంతోషం వస్తే పిల్లలతో షేర్ చేసుకోవచ్చు, కానీ బాధ వస్తే పిల్లలతో షేర్ చేసుకోలేము. కొన్ని షేర్ చేసుకుంటే బాగుంటుంది, అట్లా అని చెప్పేసి అన్నీ షేర్ చేసుకున్నాం అనుకో బాగోదు. సో ఇది అన్నట్టు మా సండే వీడియో. ఈ మధ్యలో కొంచెం కొటేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఏందక్క అని చెప్పేసి ఒకరు వీడియో కామెంట్ పెట్టిన. కొటేషన్ ఏం లేదు తమ్ముడు, కాకపోతే ఇంట్లో సిచ్యువేషన్లు అలా ఉన్నాయి, కొటేషన్ ఇచ్చే అంత సిచ్యువేషన్లు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది కదా. నా జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకని చెప్పేసి అంటున్నా. సో బాయ్.